హలో, నేను డాక్టర్ హరీష్ సినేటి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది మొండితనం. మొండితనం మంచిదా కాదా? కొంతమంది పిల్లలు చాలా మొండిగా తయారైపోతున్నారు. మా వాడు మొండిగా ఉన్నాడండి, మా అమ్మాయి మొండిగా ఉందండి, మాట వినట్లేదండి అని చాలామంది పేరెంట్స్ వస్తున్నారు. అసలు ఈ మొండితనం ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొండితనం కొంతమందిలో ఎంత స్ట్రాంగ్గా మారిపోతుందంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అలాంటి మొండితనం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఏదైనా సాధించడానికి మొండితనం ఉందనుకోండి, ఎస్ నేను పట్టుదలగా ఉన్నాను, సాధించాలి అనుకుంటే అది పట్టుదల. ఒక పని మీద, ఒక జీవిత లక్ష్యం మీద పట్టుదల, మొండితనం ఉండాలి. అన్నెసెసరీ విషయాల మీద పట్టుదల, మొండితనం ఉంటే అది మూర్ఖత్వం అవుతుంది, ఫూలిష్నెస్. ఎందుకు అంటే చిన్న చిన్న విషయాలకి జీవితంలో మన అనుకుంటున్న వాళ్ళని హేట్ చేస్తూ, వాళ్ళని ఇబ్బంది పెడుతూ, మీరు కావాల్సినట్టుగా బ్రతకడం కోసం మీ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని బాధ పెడుతున్నారు అంటే అది మొండితనం, చాలా చెడ్డది. మొండితనంతో కొంపలు కూల్చుకున్న వాళ్ళు, కాపురాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. సింపుల్ విషయాలకి మొండి పడతారు. అంటే చైర్ ఇలా ఉండాలి, వాడు ఇట్లా జరగాలి, అది పక్కన తిరగాలి, కాఫీ వేడిగా ఉండాలి, వేడిగా ఉన్న కాఫీ సాసర్లో ఉండాలి. ఈ టైప్లో చిన్న విషయాలకి మొండితనానికి పోయి అన్నెసెసరీ ఐడియాలజీస్తో, అన్నెసెసరీ అనుకూలని పరిస్థితుల్లో చాలా సొసైటీలో, వాళ్ళ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటారు చిన్న మొండి పట్టుదలకు పోయి. అందుకని మొండితనం మంచిది కాదు, పట్టుదల చాలా మంచిది. ఏదైనా సాధించడానికి పట్టుదల ఉండాలి, కానీ ఇంట్లో వాళ్ళని సాధించుకుని తినడానికి మొండితనం పనికిరాదు. ఇది వెరీ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతుంది పిల్లల్లో, వెరీ ఎర్లీ ఏజ్. నేను ఆస్ట్రాలజికల్ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు చూస్తాను, కుజగ్రహము మొండితనానికి ఇండికేటింగ్గా చెప్తారు. అలాంటి కుజగ్రహము ఒక చోట అలా మొండిగా అనవసరమైన ప్లేస్లో ఉందంటే మొండి పట్టుదల వస్తుందన్నమాట. వీళ్ళు మొండి పట్టుదల ఎంత ఘోరంగా ఉంటుందంటే అది పెళ్లి స్థానంలో ఉంటే హస్బెండ్ దగ్గర, లేకపోతే మ్యారేజ్ అప్పుడు కానీ, లేకపోతే ఇలాంటి కుజుడు అనవసరమైన గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పరమ మొండిగా తయారవుతారు. పిల్లల్లో ఎప్పుడైతే టూ మచ్గా వాళ్ళని ప్రెషర్ పెట్టేస్తామో యాజ్ ఎ రిఫ్లెక్సివ్ మెకానిజం వాళ్ళు మొండిగా తయారవుతారు. అంటే పదే మనం పెట్టే టార్చర్ వల్ల రిఫ్లెక్సివ్గా కొంతమంది పిల్లలు యాజ్ ఎ రియాక్షన్ టు దట్ వాళ్ళు దానికోసం ఫైట్ చేయడానికి గాను మొండిగా మారిపోతారు. సో పిల్లల్ని మనం ప్రెషరైజ్ చేస్తున్నప్పుడు మొండిగా మారకుండా చూసుకోవాలి. అండ్ సెకండ్ ఈజ్ సెల్ఫ్ డిఫెన్స్. నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోలేక, వాళ్ళని వాళ్ళు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేక దాన్ని మొండిగా మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో అది మొండితనంగా మారిపోయి వాళ్ళకి ఆ లాజిక్ చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు మొండిగా మారిపోతారు. ఇది పిల్లల్లో చాలా కామన్గా చూస్తాం. తల్లిదండ్రులకి చెప్పుకోలేక ఒక స్టేజ్ వచ్చాక మొండిగా మారిపోతారు. చిన్నప్పుడు అంటే దెబ్బలు తింటారు, ఒక స్టేజ్ ఇంటర్మీడియట్కి వచ్చిన అమ్మాయి మీతో దెబ్బలు తినదు ఏంటే అని అడుగుతుంది. అందుకని వాళ్ళు మొండితనంగా మారే లోపలే మీరు పదే ప్రెషర్ పెడుతున్నారా అని పేరెంట్స్ కూడా ఆలోచించుకోవాలి. అండ్ ఒక ఓరియంట్ లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా ఎవడు ఏది చెప్తే అది విని నమ్మేవాడు మొండిగా మారే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అంటే పేరెంట్స్ చెప్పిన మాట రోజు చెప్పి బోరు కొట్టి మొండిగా మారే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య ఒక పేరెంట్ నా దగ్గరకు వచ్చారన్నమాట. వాళ్ళ అమ్మాయి వేరే మతానికి మారిపోతుంది. ఎంత మొండితనం అంటే మీ దేవుడు ఇట్లాంటోడు, మీ దేవుడు అట్లాంటోడు, నువ్వు ఇన్ని రోజులు నమ్మింది, బొట్టు పెట్టుకున్నావు ఏమైంది, ఈ టైప్లో మొండితనంగా మారిపోయిందనమాట. అండ్ అలా మొండిగా మారిన వాళ్ళకి ఇక మూఢమైన ప్రశ్నలు వస్తాయి. అంటే అన్ఆన్సరబుల్ క్వశ్చన్స్, అన్నెసెసరీ క్వశ్చన్స్. పోనీ క్వశ్చన్ని తెలుసుకుందామన్నట్టుగా కూడా అడగరు, హేళన చేయడానికి, ఊరికే మాట అనడానికి. అందులోనూ ఈ రోజుల్లో అలాంటి పిల్లల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. అంటే ఎవరైతే ఇలా మొండిగా, వీక్గా ఉంటారో అలాంటి మైండ్ సెట్ వాడి మీద కొడుతున్నారు. చాలామందికి తెలియని పాయింట్ ఏంటంటే మొండిగా ఉన్నవాళ్ళు, స్టబన్గా ఉన్నవాళ్ళు స్ట్రాంగ్ మైండ్ అనుకుంటారు. కాదు, మొండిగా ఉన్నవాళ్ళు స్ట్రాంగ్ మైండ్తో ఉన్నవాడు కాదు, వీక్ మైండ్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే పట్టుకుంటారో ఆ పట్టుకున్న దానికి అంటుకుపోయి ఉంటారు. తన పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అని ఎంతైతే మూర్ఖంగా ఆలోచిస్తారో
అలాగే వాళ్ళు అనుకున్నదే పదే 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 అనుకుని వీక్ మైండ్తో ఉంటారు. ఎవరైనా ఏదైనా చెప్పగానే నమ్మేసి తల్లిదండ్రుల్ని, పేరెంట్స్కి, చుట్టాలని వాళ్ళని కూడా ఎదిరించేసి చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. ఈ మొండితనాన్ని మనం వెరీ ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎటు ఓరియంట్ అవుతున్నారు, ఎటు దారి తీస్తున్నారు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సెల్ఫ్ డిఫెన్స్గా మారకుండా నా వ్యక్తిత్వాన్ని నువ్వెవడివి ఆపడానికి అనేటట్టుగా దారి తీయకుండా ముందు జాగ్రత్త పడాల్సిందే. ఇక సెకండ్ వచ్చేసి వీళ్ళ లోపలే ఒక డిస్అగ్రియబుల్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే వాళ్ళల్లో వాళ్ళే, ఈ మొండిగా ఉన్న వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే ఒక కంక్లూజన్కి వస్తారు. నన్ను ఈ ప్రపంచం అంతా మోసం చేయడానికి ట్రై చేస్తుంది, వీళ్ళందరూ నన్ను మభ్యపెట్టడానికి ట్రై చేస్తున్నారు, వీళ్ళందరూ నన్ను ఏమార్చడానికి ట్రై చేస్తున్నారు, కానీ నా తెలివి ఎంత గొప్పదంటే అనే ఒక డిస్అగ్రియబుల్ పర్సనాలిటీలో ఉండి వాళ్ళు ఆ మొండితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే మీ అందరికేం తెలీదు, అసలు నేను చెప్పిందే చాలా కరెక్టు, నా లాజిక్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అని చెప్పి వాళ్ళ లాజిక్ని వాళ్ళు నమ్ముకున్న విధానం వాళ్ళని మొండిగా మార్చేస్తుంది. ఈ మొండితనంలో వాడు ఎంతకైనా దిగజారుతారు, ఎంతకైనా తెగిస్తారు, వాళ్ళకి ప్రేమాభిమానాలు ఉండవు, వాళ్ళు అసలు ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు, ఇలా మొండిగా మారుతుంది. నేనేమంటానంటే ఎవరు ఎలా మొండిగా ఉన్నా సరే మీరు మొండితనంతో వాళ్ళని మార్చాలని ప్రయత్నించద్దు. ఈ మొండితనం ఎవ్రీ పర్సన్కి ఒక స్టేజ్లో ఒక ఛాన్స్ వస్తుంది. అండ్ అలా ఉన్నప్పుడు మీరు అయ్యో పాపం ప్రేమ అన్నది అప్పుడు నేర్పిస్తే కుదరదు, ముందే నేర్పించుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ముందే మనం నేర్పించి పెట్టాలి. పిల్లలకి చిన్న ఏజ్ నుంచే ఎంపతి, సింపతి ఇట్లాంటివి నేర్పిస్తే తొందరగా చిన్న చిన్న విషయాలకి మొండి పట్టులు పట్టరు. అరే పర్లేదురా, మనుషులమంతా కలిసి ఉండాలిరా, మనమంతా ఒకటిరా, ప్రేమ, ఆప్యాయత, తల్లి, తండ్రి, గురువు, దైవం, భక్తి ఇలాంటివన్నీ ఎందుకు నేర్పిస్తారంటే ఇలాంటి మొండితనానికి పోయి పిచ్చిదారులు పట్టిపోకుండా మనుషులు కరెక్ట్గా ఉండాలి అంటే, మొండిగా మారకుండా ఉండాలి అంటే భక్తి నేర్పించండి, ఎంపతి నేర్పించండి, సింపతి నేర్పించండి, ఇతరుల స్థానంలో మనం ఉండి ఆలోచించడం నేర్పించండి. అలా గనక నేర్పిస్తే మొండితనం తగ్గి మీ వైపుగా మారతారు. అండ్ ఇలాంటి వాళ్ళు మారాలి అంటే ఎవరైతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళని గనక మీరు ఆపగలిగితే, కొంతమంది మొండిగా మారిపోయి ఇలా మతం మారిపోయి, కులం మారిపోయి, లేకపోతే ఇంకోటిదో మారిపోయి ఇలా చేస్తుంటారు. అలాగ మొండితనం ఇంట్లో చాలా బాధ పెడుతుంది. రెండోది, ఈ మధ్య జరుగుతున్న ప్రేమ వివాహాలనే మొండిగా ఇంకా వాడినంటే వాడినే ప్రేమిస్తున్నా, ఆమెనంటే ఆమెనే ప్రేమిస్తున్నా, ఈ టైప్లో మొండిగా తయారవుతారు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి, అంటే మీరు కులమత ప్రాంతాల గురించి ఆలోచించమనట్లే, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి మీకు తప్పనిపిస్తే ఎవరు వాళ్ళ మైండ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అందులో కరెక్ట్ ఏంటి తప్పేంటి అన్నది మీరు ఖచ్చితంగా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే వాళ్ళని తప్పుదారిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళని గనక మీరు ఐడెంటిఫై చేసి వాటితో మాట్లాడగలిగితే వీళ్ళ మొండితనం చాలా మటుకు తగ్గుతుంది. ఇక మైండ్లో ఒక మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి సింగులేట్ అని, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని, ఇలాగా కొన్ని మైండ్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మొండితనానికి కారణాలు అవుతాయి. ఎప్పుడైతే ఇవి యాక్టివ్ అయిపోతాయో, ఈ మొండితనం కాంపోనెంట్స్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతాయో వాళ్ళు అదే ధ్యాసలో ఉంటారు. అందుకని అలాంటిని ఫైట్ చేయాలి అంటే మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్, డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్, హైడ్రేషన్, స్లీప్ ఇవి హెల్ప్ చేస్తాయి. అందుకని అలాంటి వాళ్ళకి నిద్ర పట్టేటి, మొండిగా ఉన్న వాళ్ళు నిద్ర సరిగ్గా రాదు, వాళ్ళకి నిద్రపోయినా పైపైన పడుకుంటారు. అందుకని ఇలాంటి వాళ్ళని మీరు ఫైట్ చేయాలి అంటే వాళ్ళ జనరల్ హెల్త్ను ఒకసారి చెక్ చేయించుకొని, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవరైతే ఈ నెగిటివ్ ఫీడింగ్ ఇస్తున్నారో అలాంటి వాళ్ళని కనుక మీరు ఐడెంటిఫై చేయగలిగితే, వాళ్ళని లాజిక్తో మీరు ఆన్సర్ చేయగలిగితే కంపల్సరీగా ఇలాంటి వాళ్ళని మనం దాటి బయటకు రావచ్చు. ఇక స్టబర్న్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలుసు స్టబర్న్గా ఉన్నామని, అందరినీ బాధ పెడుతున్నామని తెలుసు, కానీ మార్చుకోలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు యోగా, మెడిటేషన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఈ మొండితనం వల్ల ఫ్యామిలీ బాధపడుతుంది, పిల్లలు బాధపడతారు, పెళ్ళాం బాధపడుతుంది, తల్లిదండ్రులు బాధపడతారు అని తెలుసుకుని మారితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లేదంటే ఏది కూడా ఊరికే పోదు బాస్, మనం ఏది చేస్తామో తిరిగి మన దాకా వస్తుంది. ఏ తప్పు చేస్తే ఆ తప్పు మనకు వస్తుంది, ఏ ఒప్పు చేస్తే ఆ ఒప్పు మనకు వస్తుంది. ఇలా నువ్వు స్టబర్న్గా ఉండి అందరినీ బాధ పెడుతున్నావా,
నీకు ఖచ్చితంగా ఎవరో ఒకరు అంత స్టబర్న్గా ఉండి నిన్ను బాధపెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎప్పుడు మన మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, మన పనుల ద్వారా కానీ ఇతరులని బాధ పెట్టద్దు. అలాని మీ కోరికలు మీరు తీర్చుకోవద్దు అనట్లేదు. కొంత పట్టు విడుపు ఉంటేనే జీవితం బాగుంటుంది. కొంత ఇతరుల కోసం కూడా ఉండాలి, కొంత మన కోసం కూడా చేసుకోవాలి. అలా ఉంటేనే బాగుంటుంది జీవితం. ప్యాషన్ అనేది ఎంత మిస్లీడ్ చేస్తుందో మనుషుల్ని నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అందరూ చాలా గొప్పగా చెప్తారు, మనిషి ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే లవ్ వాట్ యు డూ అంటారు. చాలా కష్టము మనకి నీకు ఏది చేసినా సరే నీకు నచ్చిందే చేయాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వం వైపు తీసుకెళ్తుందో నేను చెప్తాను. అయితే ఈ ప్యాషన్ అంటే ఏంటి అంటే మన మైండ్లో తయారు చేసుకునేది కాబట్టి ప్యాషన్ని మనం మార్చుకోవచ్చు. నీకు ఒక స్టేజ్లో ఉన్న ప్యాషన్ అది అయిపోయాక మళ్ళీ దాని మీద ఉండదు. సో ప్యాషన్ మార్చుకోవచ్చు, మారిపోవచ్చు. సో నీకు నీ రియల్ ప్యాషన్ తెలుసుకోవడం చాలా చాలా కష్టం. నాకు ఇదంటే ఎంత ఇష్టం తెలుసా, నాకు ఈ ప్యాషన్ ఎంత ఇష్టం తెలుసా, నాకు ఇది ఎంత ఇష్టం తెలుసా అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ట్రై చేస్తుంటావో ఆ ప్యాషన్ నిన్ను డైవర్ట్ చేస్తుంది. సో ఒక 3-4 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ప్యాషన్. నాకు క్రికెట్ ఆడడం ప్యాషన్, నీకే కాదు అదే ప్యాషన్ వందల వేల కోట్ల మందికి ఉంది. ఒక్కసారి సండే రోజు పొద్దునే గ్రౌండ్లోకి వెళ్ళి చూడాలి, ప్రతివాడు క్రికెటరే. నాకు ప్యాషన్ ఉంది అనే ఫీల్ అవుతాడు ప్రతివాడు. ఆల్మోస్ట్ సచిన్ టెండూల్కర్ నన్ను తోసేశాడు కానీ లేకపోతే నేను అక్కడికి వెళ్ళిపోయేవాడిని అని అనుకుంటాడు. ధోని ఛాన్స్ ఇవ్వలేదు కానీ లేకపోతే నేను ఆల్మోస్ట్ ధోని లాంటి వాడిని అనుకుంటాడు. ప్రతి వాడికి అది ప్యాషన్గా అనిపిస్తుంది. అనిపించే ప్యాషన్ వేరు, రియల్ ప్యాషన్ వేరు. ఇది ఎవ్వరూ చెప్పరు. నీ ప్యాషన్ని ఫాలో అవ్వు అంటాడు. ప్యాషన్ని ఫాలో అవ్వలేము అన్నిసార్లు మన ప్యాషన్ని ఫాలో అవ్వలేము. దట్స్ ఓకే. లైఫ్లో అన్నీ మనం అనుకున్నవి, మనకి ప్యాషనేట్గా ఉన్నవి చేయాల్సిన పని లేదు. వాటి కోసం పోనీ ప్యాషన్కి ట్రై చేస్తున్నా వాటి కోసం ఇల్లు వదిలేయాలి, మనకి లైఫ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ వదిలేయాలి, అన్నీ వదిలేసి ప్యాషన్ వైపుకు పోవాలి. ఇవి సినిమాల్లో బాగుంటాయి, సినిమాలకే బాగుంటాయి. రియల్ లైఫ్లో ప్యాషన్తో పాటు యు ఆర్ హ్యావింగ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. మనం ఒక తండ్రి, కొడుకుగా, కూతురుగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, స్టూడెంట్గా, సొసైటీలో ఒక మంచి పౌరుడిగా ఇలా చాలా బాధ్యతలు ఉంటాయి. నా ప్యాషన్ అనుకుంటూ నువ్వు తల్లిదండ్రుల్ని, నీ ఫ్రెండ్స్ని, నీ మిత్రుల్ని, నీ ఫ్యామిలీ మెంబర్స్ని, నీ చుట్టాలని, వీళ్ళందరినీ నువ్వు పక్కనకి తోసేయాల్సిన పని లేదు. నీకు లక్కీగా ప్యాషన్ క్లిక్ అయిందనుకో ఎన్ని స్టోరీలైనా చెప్పచ్చు. క్లిక్ కాని వాళ్ళు వాడి వల్లే నేను చేయలేకపోయినా, వీడి వల్లే నేను చేయలేకపోయినా, దానివల్లే నాకు గాలే, మా ఇంట్లో అమ్మ నాకు సరిగ్గా డబ్బులు ఇలా కాబట్టి నాకు గాలే అని సిచ్యువేషన్ల మీద తోసేస్తారు. అలా తోసేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. సో ప్యాషనేట్గా ఉండడం ఒక మాయదారి ఆలోచన విధానం. ప్యాషనేట్గా ఉండాల్సిన పనిలే. ఒకటి నచ్చింది దాని వైపుకి ట్రై చేయి, తప్పులేదు. ట్రై చేయి, మళ్ళీ ట్రై చేయి, ఎంతసేపైనా ట్రై చేయి, తప్పులేదు. కానీ అది ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు మిగతావేమీ వద్దు అని అనుకోవడం మూర్ఖత్వం కిందకు వస్తుంది. కొన్నిసార్లు అది మిమ్మల్ని మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. సో అందుకని ఒక ప్యాషన్ పెట్టుకోకుండా ప్రతి దాంట్లోనూ, ప్రతి పనిలోనూ ప్యాషనేట్గా చేయడం నేర్చుకోండి. ఈరోజు వంట చేస్తున్నారా, వంట అద్భుతంగా ప్యాషనేట్గా వాటి మీద ఫుల్ ఎఫెక్షన్తో చేయండి. ఒకవేళ చదువుతున్నారా, ఈరోజు పుస్తకం తీసారా, ఈరోజు పుస్తకాన్ని ఫుల్ ప్రేమతో, ఫుల్ ప్యాషన్తో చేయండి. ఏ పని చేసినా ప్యాషనేట్గా చేయండి. కానీ ఒక పని మాత్రమే నాకు ప్యాషనేట్, నేను క్రికెట్ ఒక్కటే గొప్పగా ఆడతాను, మిగతావి ఏమి చదువుకోను, మా ఇంటికి హెల్ప్ చేయను, అమ్మా నాన్నకి హెల్ప్ చేయను, నేను ఏమి చేయను, క్రికెటే నా ప్యాషన్ అని అనుకోదు. ఒకవేళ నీకు నిజంగా అంత ప్యాషనేట్ ఉందనుకో వాటికి ఎక్స్ట్రా అవర్స్ పెట్టుకోవాలి. నిద్రపోతాం కదా 8 గంటలు, అందులోంచి 2 hours తీసి ఆ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంతేగాని నీకు ఫ్యామిలీ లైఫ్లో మాత్రమే నీ ప్యాషన్ ఉంటుంది. తర్వాత నిద్ర వచ్చినా, సినిమాకి వెళ్ళాల్సి వచ్చినా, లేకపోతే నీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాల్సి వచ్చినా అందులో నీ ప్యాషన్ అడ్డురాదు. ఇంటికి రాగానే మాత్రం నా క్రికెటే ప్యాషన్, నన్ను మా అమ్మా నాన్నే తొక్కేస్తున్నారు అనేటట్టు మాట్లాడతారు. సో వెరీ ఇంపార్టెంట్, ప్యాషన్ అనేది నీ మైండ్లో తయారు చేసుకుంటావు. ఈ మైండ్లో తయారు చేసేది ఈ మైండ్లోనే మార్చుకోవచ్చు.
ఎలా మార్చుకోవచ్చు? నీకు ఏదైనా ఒక ఫీల్డ్ ఇష్టం, ఏదైనా ఒక ఫీల్డ్లో గొప్పగా అవ్వాలంది, ట్రై చేయి, మనస్ఫూర్తిగా ట్రై చేయి, ఫుల్ స్ట్రెంగ్త్ పెట్టు. ఒకవేళ కాకపోతే ఇంకో దాని మీద అంతే ప్యాషనేట్తో పెట్టు, తప్పు లేదు. ఒకటి అనుకున్నవే జరిగిపోవాలి, నాకు ఇది జరగకపోతే నేను తాగేసి రోడ్డు మీద పడిపోతా, ఇలాంటి పిచ్చి ప్యాషన్లు సినిమాల్లోనే బాగుంటాయి. రియల్ లైఫ్కి అసలు లేదు, ప్యాషన్ అనేది లేదు. ఏ పని చేసినా ప్యాషనేట్గా చేయాలి, ఏది చేసినా అంత లైవ్లీగా చేయాలి. అప్పుడే జీవితంలో ప్రతి క్షణము ఎంజాయ్ చేస్తాము, ప్రతి క్షణము న్యాచురల్గా ఎంజాయ్ చేస్తాము. ఎప్పుడైతే నాకు ఒక విషయం మీద ప్యాషన్ అన్నామో జీవితంలో ఉండే 99 పాయింట్స్ని వదిలేసినట్టు. 100 పాయింట్ల జీవితం అయితే ఒకటి నా ప్యాషన్ అని పెట్టుకున్నప్పుడు మిగతా 99 నువ్వు డెడ్ ఎండ్ చేసేసినట్టు. ఆ ఒక్క పాయింట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఈ 99ని ఫుల్ఫిల్ చేసి ఆ ఒక్క పాయింట్కి ఎక్కువ పెంచుకో. అంతేగాని ఆ ఒక్క పాయింట్ కోసం మిగతా అందరినీ బాధ పెట్టకూడదు. నెంబర్ 1. రెండోది, ఏ ప్యాషన్ అన్నా నువ్వు తీసుకో, తల్లిదండ్రులని ఫ్యామిలీని నువ్వు కన్విన్స్ చేయలేకపోతే నీది అది ప్యాషనే కాదు. నువ్వు ఎంత డెడికేటెడ్గా, సపోజ్ క్రికెటే ఆడుతున్నావంటే నువ్వు ఎంత బాగా క్రికెట్ ఆడాలంటే మీ పేరెంట్స్ అని అన్నారే, మావాడు మస్తు ఆడతాడు క్రికెట్, వాడికి ఎక్స్ట్రా టైం నేను ఇస్తానని చెప్పి. నువ్వు నీ ఇంట్లో వాళ్ళనే కన్విన్స్ చేయలేకపోతే అక్కడ సెలెక్టర్ని కన్విన్స్ చేస్తావు. అక్కడ నువ్వు బయటకు వెళ్ళాక క్రికెట్ గేమ్ ఆడి ఇండియన్ మొత్తం పాపులేషన్ని కన్విన్స్ చేస్తావు కదా. సో అందుకని నీ ప్యాషన్ని కరెక్ట్గా నువ్వు చేస్తున్నావలే తెలుసుకోవాలి. ఇష్టాలు చాలామందికి చాలా ఉంటాయి. నాకు ఇష్టం ఉంటుంది, అమెరికాకు ఒకసారి ప్రెసిడెంట్ అయిపోవాలరా అని ఇష్టం ఉంటుంది అందరికీ. కానీ దానికి తగ్గ ఎఫర్ట్ నువ్వు పెట్టగలుగుతున్నావా? ఆ పెట్టడానికి కావాల్సినప్పుడు ఎవరిని కలుపుకు వెళ్ళాలి, నీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా తీసుకోవాలి, అవి తెలియకపోతే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ది ప్యాషన్. అవన్నిటిని కలుపుకుని వెళ్ళినప్పుడే లైఫ్ ఒక సంపూర్ణంగా ఉంటుంది. నువ్వు ఒక్క ప్యాషన్ కోసం వెళ్ళి మిగతా ఫ్యాక్టర్స్ అన్నిటిని నువ్వు దెబ్బతీసావంటే నీ లైఫ్ ఇన్కంప్లీట్ అయిపోతుంది. సో ప్యాషన్ అనేది సినిమాల్లో చూపించినట్టుగా ఉండకూడదు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నీ గనక ఏదైనా ఫీల్డ్లో ప్యాషనేట్ అనిపిస్తే అది నిజమా కాదా చెక్ చేసుకో. ఎందుకంటే ఈరోజు క్రికెట్ ట్రెండింగ్గా ఉంది, ఐపీఎల్ ట్రెండింగ్గా ఉంది, అందరూ ఐపీఎల్ స్టార్స్ అయిపోతారు. ఈరోజు ఇంకోటి ఏదైనా వచ్చింది, నాకు ఫోటోగ్రఫీ మస్తు ఇష్టం, వెరీ గుడ్, ఫోటోగ్రఫీ మస్తు ఇష్టమా, నైట్ 10 o'clock నుంచి 12 o'clockకి పనిచేయి, లేకపోతే 1 o'clock నుంచి 2 o'clockకి పనిచేయి. మిగతా టైంలో నీ ఫ్యామిలీ లైఫ్, నీ లైఫ్, నీ చదువు, నీ ఉద్యోగం అన్నీ ఉండాలి. అప్పుడు నిజంగా నువ్వు ఈ ప్యాషన్ దాంట్లో సక్సెస్ఫుల్ అయితే ఇవి ఆటోమేటిక్గా తగ్గి వీళ్ళందరూ కూడా నీకు కోఆపరేట్ చేస్తారు. ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్లో అన్నీ కలిసి వస్తాయి. నువ్వు నిజంగా గొప్ప ప్యాషనేట్గా ఏదైనా పని చేస్తుంటే యూనివర్స్ మొత్తం నీకు పనిచేస్తుంది. కానీ ముందు దానికి కావాల్సింది నిజంగా అది ప్యాషనా, ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి అది నేను ఫాలో అవుతున్నానా అన్నది చెక్ చేసుకోవాలి. ఇది ఎలా చెక్ చేస్తావు? ర్యాండమ్ టైంలో ఎవ్వడూ దానికి డబ్బులు ఇవ్వకపోయినా ఎన్నేళ్ళు నువ్వు ఈ పని చేయగలవు అన్నది చూసుకోవాలి. ఎవ్వరు దానికి ₹1 ఇవ్వరు, నీకు 1 పైసా పెట్టరు, నీకు ఏం సక్సెస్ రాదు, అయినా ఈ పని చేస్తావా చేయవా? క్రికెట్ ఆడాలి, అందరూ చప్పట్లు కొట్టరు, డక్అవుట్లే అవుతున్నావు నువ్వు, అయినా నువ్వు ప్యాషనేట్గా చేస్తావా అంటే చెయ్యొచ్చు. కానీ నాకు అవి కలిసి రాలేవి అలా కారణాలు చెప్పేవాడిది ప్యాషన్ కాదు. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఈజీ. ఏదైనా కారణం చెయ్యొచ్చు కానీ అనేదని వచ్చిందంటే నీకు ప్యాషన్ కాదు, అది జస్ట్ ఇంట్రెస్ట్. అలా ఇంట్రెస్ట్ అందరికీ ఉంటాయి. ఒక్కసారన్నా ఐశ్వర్యరాయని చూడాలరా బై అని ఎంత కామన్గా అనుకుంటారో అట్లాగా నీకు ఏదైనా ప్యాషన్లు ఉండొచ్చు. నిజంగా ప్యాషనేట్గా ఉంటే నీకు డబ్బులు ఇవ్వకపోయినా, సక్సెస్ కాకపోయినా, అందులో మళ్ళీ ఫెయిల్ అవుతున్నా కూడా నువ్వు ట్రై చేస్తూనే ఉంటావు చూసావా, అది నీ ప్యాషన్. అండ్ అలా ట్రై చేస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని, నీ ఉన్న పొజిషన్ని నువ్వు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, అలా గనక చేయగలిగితే సక్సెస్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఎందులో అయితే ప్యాషనేట్గా చేస్తున్నావో అదే నీ రియల్ లైఫ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే అది రియల్ లైఫ్ అవుతుందో నీకు మిగతావన్నీ కూడా కలిసి వస్తాయి. అందుకని సినిమాల్లో చూపించినట్టు ఇల్లు వదిలేయాలి, ఫ్యామిలీని అంతా తిట్టేయాలి, అమ్మా నాన్న అవసరం లేదు, లాస్ట్కి వాళ్ళే అర్థం చేసుకుంటారు, నాకు సపోర్ట్ చేస్తారు, లాస్ట్కి స్పీచ్ ఇచ్చినప్పుడు వాళ్ళందరినీ నా సపోర్ట్ చేసినందుకు మా తల్లిదండ్రులకు థ్యాంక్స్ అని చెప్దాము. ఈ సుత్తంతా కాకుండా రియల్ లైఫ్లోకి రండి, మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోండి,
ప్యాషన్ వైపు ఎక్స్ట్రా అవర్స్ పెట్టండి. ఎక్స్ట్రా అవర్స్ పెట్టినప్పుడు మీకు నిజంగా మజా వస్తుంది చూసారా, దట్స్ యువర్ ప్యాషన్. దాన్ని కనుక క్లిక్ చేయగలిగితే మీ మైండ్లో యూ కెన్ డూ సో మెనీ అదర్ థింగ్స్ టు అచీవ్ యువర్ సక్సెస్. లేకపోతే మాత్రం ఇది ప్యాషన్ కాదు, ఊరికే సరదా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే చేసుకోవచ్చు. కానీ ప్యాషన్ అనుకుంటే మాత్రం అన్ని ఫ్యాక్టర్స్ కలుపుకుంటూ వెళ్ళాలి, సెపరేట్ చేసుకుంటూ వెళ్ళకూడదు. నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. అండ్ అన్ని విషయాలు కవర్ చేయలేం కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ మెసేజ్ పెట్టండి, కంపల్సరీగా నేను రెస్పాండ్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు.